హలో అందరికీ, నేను మీ సత్య. ఈరోజు మీకు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి నేను చెప్పే విధంగా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ప్రతిసారి ఇలానే తయారు చేసుకుంటారు. సో చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. బాస్మతి రైస్ 750 గ్రాములు తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇండియన్ గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంకా చికెన్ వచ్చేసి 750 గ్రామ్స్ తీసుకున్నాను. బిర్యానీ కోసం అనేసి మీడియం సైజులో కట్ చేయించాను. ఇంకా ఆనియన్స్ 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఈ ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. పుదీనా మీడియం కట్ట, కొత్తిమీర మీడియం కట్ట తీసుకున్నాను. నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి సరిపడంత, సాజీర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నిమ్మకాయ ఒకటి పెద్ద నిమ్మకాయ తీసుకున్నా. ఇందులో సగం కట్ చేసి మ్యారినేషన్ కోసం యూస్ చేస్తాను. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నా. పెద్దవి కాబట్టి నేను 4 తీసుకున్నాను. చిన్నవి అయితే 6-7 తీసుకోవచ్చు. కారంకి తగ్గట్టు తీసుకోవచ్చు. ఇవి కొంచెం కారం ఎక్కువ ఉంటాయి. ఇక మసాలాస్కి వస్తే దాల్చిన చెక్క, పెద్ద ఇలాయచి 1, మరాఠీ మొగ్గలు 2, జాజికాయ 1, అనాస పువ్వులు 2, జాపత్రి, చిన్న ఇలాయచీలు 4, లవంగాలు 10 తీసుకున్నాను. బిర్యానీ ఆకులు 4 తీసుకున్నాను. ఇవి బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత ప్రాసెస్ చికెన్ మ్యారినేషన్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్లో నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్, కలర్ అనేది వస్తుంది. బిర్యానీ ప్రిపేర్ చేసుకున్న అరగంట ముందే రైస్ని నానబెట్టుకోవాలి. అందులో మనం తీసుకున్న మసాలాలు సగం వేసుకోవాలి. 2 ఆకులు వేసుకున్నాను, ఒక అనాస పువ్వు, 2 చిన్న ఇలాయచీలు, లవంగాలు ఒక 5 వేసుకున్నాను. పెద్ద ఇలాయచి రైస్లోనే వేసుకున్నాను. జాజికాయ కూడా రైస్లోనే వేసుకుంటున్నాను. సాజీరా సగం తీసుకొని రైస్లో వేసుకున్నాను. ఇవన్నీ వేసాక ఒక అరగంట సేపు అయితే నాననివ్వాలి రైస్ని. బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, అదే కడాయిలో చికెన్ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్లో వేసిన మసాలాలు మిగిలిన ఉన్నాయి కదా, ఆ మసాలాలు నూనె వేడయ్యాక వేసాను. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, చికెన్ కూడా వేసుకొని ఉడికించుకున్నాను. వాటర్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత అందులో 75% అనేది బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. చికెన్ ప్రిపేర్ అయ్యేలోపు రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ అయితే చూద్దాము. చికెన్ ఉడికిపోయిందండి. రైస్ కూడా 80% ఉడికింది. నీరు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీ దమ్ చేయడానికి పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని సెట్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించిన రైస్ని కూడా దానిపైన ఒక లేయర్ లాగా వేసుకున్నాను. రైస్ వేసిన తర్వాత ఆల్రెడీ మనం 25% కొత్తిమీర, 25% పుదీనా ఉంచాం కదా, అది కూడా చల్లుకున్నాను. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒక లేయర్ లాగా వాటిపైన చల్లాను. బ్రౌన్ ఆనియన్స్ వేసాక ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను. గరం మసాలా వేసాక నెయ్యి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ అనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. లాస్ట్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, వేసుకోకపోవచ్చు. ఫైనల్గా అన్నీ వేసాక మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్లో ఉంచి బిర్యానీని అయితే దమ్ చేసుకోవాలి. పెట్టిన ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి బిర్యానీ దమ్ అయిందా లేదా అని. 15 మినిట్స్ తర్వాత చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత విడివిడిగా పొడుగుగా అయిందో రైస్. సో ఫైనల్గా మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.